2019 నుంచి 23 చివరి వరకు కూడా గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని దేవాలయాల మీద దాడులు జరిగాయి? దానికి మీరు ఏమైనా అడగగలిగారా? మీ నాయకుడిని, మీ అధినాయకుడు కుడి పక్కన కండువా వేసుకుంటాడు. ఎవరన్నా కూడా దేవాలయానికి వెళ్ళినా ఏదైనా పుణ్య కార్యక్రమం, శుభ కార్యక్రమం చేసుకున్నా ఎవరు కూడా కుడి పక్కన కండువా వేసుకోరు. అది మీ నాయకుడు తెలియదు, మీరు చెప్పలేదు. అలాగే గుడికి సతీ సమేతంగా వెళ్లకుండా దేవుడు పట్టు వస్త్రాలు ఇస్తాడు. అలాగే ఏ గుడిలోకి వెళ్లకుండా కూర్చుని ఇంటి దగ్గర సెట్లు వేసుకుని ఆ తాడేపల్లి ప్యాలెస్ దగ్గర సెట్ వేసుకుని దేవాలయానికి వెళ్ళినట్టుగా వీడియోలు పెడతాడు. ఇది మీ నాయకుడికి హిందుత్వం పైనటువంటి గొప్ప ప్రేమ, కపట ప్రేమ. ఇది మీరు మళ్ళా మా ప్రభుత్వం గురించి మీరు మాట్లాడుతున్నారు. మా భీమవరంలో ఒక బ్రాహ్మడి యజ్ఞోపవేతం తెప్పితే మీరు వచ్చి నేను బ్రాహ్మడికి న్యాయం చేస్తానని చెప్పి అన్యాయం చేసి వెళ్ళిపోయారు. తమరికి గుర్తులేదేమో శ్రీకాంత్ గారు, ఆ ఎదురుకుండా జరిగిన విషయం అది. గాయత్రీ దేవత సమానమైన యజ్ఞోపవేతాన్ని పార్టీకి సంబంధించిన నాయకుడు తెంపితే మీరు అతను సమర్థించుకుంటూ వచ్చారు. ఇక్కడ భీమవరంలో అప్పుడు స్థానిక ఎమ్మెల్యేతో కూర్చుని మీరు సమర్థించుకుంటూ వచ్చారు. తమరికి ఇంకా గుర్తులేదేమో ఇలాంటివన్నీ విషయాలన్నీ కూడా. సాక్షాత్తు ఆ రామాలయంలోంటి రాముల వారి శిరస్సుని ఖండించి నదిలో పడేస్తే ఎవరో కూడా మాట్లాడలేదు అప్పుడు మీరు.